దేవతల్లో వారాహి దేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా హిందూ పురాణాలకు సంబంధించి ప్రస్తుతం కోనార్క్లో 9వ శతాబ్దంలోనే వారాహిదేవిని ఆరాధించిన పరిస్థితి. అయితే వారాహిదేవి శ్వేత వారాహిదేవి ఆలయం మనము ప్రపంచంలో ఏకైకంగా తిరుపతికి సమీపంలోనే రాయల్ చెరువులోని శ్రీశక్తి పీఠంలో చూడవచ్చు. ముఖ్యంగా వారాహదేవి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని కేరళ తమిళనాడులో కనిపిస్తాయి. ఏపీలో మాత్రం ప్రత్యేకంగా శ్వేత వారాహదేవి పాతాల శ్వేత వారాహదేవి పేరుతో శ్రీశక్తి పీఠం వారు ఇక్కడ రాయల్ చెరువు తిరుపతి సమీపం 20 కిలోమీటర్ల దూరంలోని రాయల్ చెరువు వద్ద నిర్మించారు. ఏదైతే కుర్తాలం పీఠాధిపతికి సిద్ధేశ్వరానంద స్వామి శిష్యురాలైన మాత ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించి శ్రీ శక్తిపీఠాన్ని నడుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ పీఠంలో వారాహిదేవి నవరాత్రులు నడుస్తున్నాయి. వారం రోజుల పాటు వారాహిదేవి అమ్మవారికి నవరాత్రులు విశేషంగా ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యం ప్రస్తుతం మనం పాతాల వారాహిదేవి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఈ ఆలయ విశిష్టతను కానీ వీటిని గురించి వివరించడానికి మనతో అర్చకులు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వారాహిదేవి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి? గతంలో భారతదేశంలో వారాహిదేవి ఆరాధన ఎప్పటి నుంచి ప్రారంభం? పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ సిద్ధేశ్వర కృతాళ పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క తత్కరకమల సంజాతులైన శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మహాస్వామిని వారు వీరిరువురు యొక్క సమక్షంలో 2020 ఆగస్టు సంవత్సరంలో అమ్మవారి యొక్క స్థిర ప్రతిష్టాది కావించడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే పాతాళంలో అమ్మవారు పాతాళ లోకాలన్నిటికీ కూడా ఆవిడ అధిపతి కాబట్టి పాతాళ లోకంలో అమ్మవారికి భూమి నుంచి 4 అడుగుల దిగువన ప్రత్యంగిర ఒకే పీఠంపై అంటే ఒకే స్థానంలో పాతాళంలోనే అధవరణ ప్రత్యంగిర శ్రీ శ్వేతవారాహి ఇరువురు అమ్మవారిని కూడా మాతాజీ గారు పూజ్య గురువులు శ్రీ స్వామివారు వీరిరువురు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. పైన అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎలాంటి లాభాలు సిద్ధించడం అంటే వారాహి అనేసరికి అమ్మవారికి 8 హస్తాలతో అమ్మవారు ఉంటారు. చేతిలో 2 హస్తాలు అంటే మనం ఎదురుగుండా చూస్తుంటే వరదహస్తం అభయహస్తం ఉంటుంది. అంటే భక్తులందరి యొక్క వరాలను తీరుస్తూ వరదహస్తం దిగువన, పైన అభయహస్తం వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఆపదల్లో ఆదుకుంటూ అభయహస్తం. ఈ రెండింటితో పాటు వెనకాల సాక్షాత్తు వరాహ రూపిణి శివే సప్తశతిలో దుర్గాదేవి మహత్యంలో చెప్పబడింది. వరాహ రూపిణి శివే అంటే ఒక సందర్భంలో వారాహి అమ్మవారి దగ్గర నుంచే శ్రీ మహావిష్ణువు కూడా వరాహ రూపాన్ని ఆ వారాహి శక్తిని తీసుకున్నారు ఒక అసురుణ్ణి సంహరించడానికి. అలాగే యజ్ఞభూమి కాబట్టి యజ్ఞవరాహమూర్తిగా అవతరించి ఆయన కొన్ని క్రతువుల్ని నిర్వర్తించడానికి అని చెప్పి అమ్మవారి దగ్గర నుంచి ఆ యొక్క వారాహి శక్తిని శ్రీ మహావిష్ణువు స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణాలు చెప్పడం జరుగుతుంది. అందులో అమ్మవారి చేతుల పైన శంకుచక్రాలు, అందుకే అమ్మవారి దగ్గర శంకుచక్రాలు విష్ణు స్వరూపంలో. తర్వాత కిందన హలం ముసలం అంటే నాగలి రోకలి, దిగువన పాశం అంకుశం అంటే లలిత అమ్మవారిలోంచి ఉద్భవించిన అమ్మవారి కాబట్టి ఆవిడలో ఉన్న క్రియాశక్తి స్వరూపిణి వారాహి కాబట్టి కిందన పాశాంకుశాలు, పైన హలం ముసలం. హలం అంటే నాగలి, ముసలం అంటే రోకలి. ఇవి ఏమిటి అంటే ఇవి ఎక్కువగా వారాహి అమ్మవారికి ప్రాముఖ్యమైనవి ఇవి. హలం ముసలం. నాగలి ఎందుకు వాడతాం? పొలం దున్నడానికి వాడతాం, అవునా? అంటే ఇక్కడ ఏమిటి అంటే అనేక వికారాలతో మన లోపల హృదయ భూమి ఈ కర్షమంతా కూడా ఎలా ఉందంటే అనేక వికారాలతో కూడుకుంది. ఆ భూమిని దున్ని అమ్మవారు ఆ వికారాలతో కూడిన కలుపు మొక్కలన్నీ తీసేయాలి. నాగలతో దున్ని కలుపు మొక్కలన్నీ తీసేయడానికి ఆవిడ హలాన్ని ధరించి. అలాగే ముసలం అంటే రోకలు ఎందుకు అంటే దానికి కూడా తత్వం చెప్పింది. ఏమిటి? మనకి అనేక జన్మల్లో అనేక కర్మఫలాలు ఉంటాయి. ఆ కర్మఫలాలన్నింటినీ అమ్మవారు తీసేయాలి. ఇప్పుడు ధాన్యం నుంచి గొడ్ల కింద నుంచి బియ్యాన్ని ఎలా అయితే సపరేట్ చేస్తామో అలాగే అమ్మవారు మన అనేక కర్మ విపాకాల నుంచి ఆవిడని సపరేట్ చేసి మనల్ని ఏదైతే ఆ మోక్షం అనే ఆ పదం ఉంటుందో ఆ పదం వైపు అమ్మవారు నడుపుతుంది. కాబట్టి రెండింటికి సంకేతంగా హలం ముసలం అంటే నాగలి రోకలి ధరించింది. అమ్మవారు ఈ హిరణ్యాక్షుని చంపిన వరహస్వామి ఆ హిరణ్యాక్షుని చంపాడు. అమ్మవారు అప్పటికి ముందే ఉంది. అమ్మవారు ఈవిడి శ్రీ విష్ణువుకు కూడా అమ్మవారే తన యొక్క వారాహి శక్తిని ఇచ్చింది అంటే మీకు అర్థమైపోయింది. ఇక్కడ చిన్న విశేషం ఏమిటి అంటే ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే మనకు సింహాచలంలో వరాహస్వామి నరసింహస్వామి ఒకే మూర్తిలో ఉంటారు. సింహాచలం ఉత్తరోజుల్లో అంతా చంద్రంతో కప్పబడి ఉంటుంది. స్వామివారిని మూర్తిని ఒక వైశాఖ మాసం తీస్తారు. వైశాఖ మాసంలో మూర్తిని చూస్తే వరాహమూర్తి నరసింహమూర్తి కలిసి ఉంటారు. మీకు అర్థమైందా? ఇక్కడ కూడా నారసింహి అంటే ప్రత్యంగిర, వరాహమూర్తి అంటే
వారాహి. ఆ రెండిట్లో ఉన్న ప్రచండమైన అంటే నారాయణలో ఉండే ప్రచండమైన మాయాశక్తి స్వరూపమే అమ్మవారు అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ వరాహి మాతతో పాటు ప్రక్కన ఉన్న విగ్రహం ప్రత్యంగిరి అమ్మవారు. ప్రత్యంగిరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యంగిరి అమ్మవారిని ఆవిడనే నారాయణి అని కూడా అంటారు, ప్రత్యంగిరి అమ్మవారిని నారసింహి అని కూడా అంటారు. అయితే ఈ వీటిలో విశేషం ఏమిటి అంటే అనేక ప్రయోగ బాధలు చేస్తూ ఉంటారు. అంటే మనిషిని ఎవరైనా సరే నేరుగా ఎదుర్కోలేక కొంతమంది ప్రయోగ బాధలు చేస్తూ ఉంటారు, అంటే అభిచారికాలు అంటారు కొన్ని. ఆ ప్రయోగ కర్మలన్నింటినీ కూడా నివారించడానికి అమ్మవారిని ఆశ్రయిస్తారు. ప్రత్యంగిరిని ఆశ్రయిస్తే భయంకరమైన చేతబళ్ళు ఇటువంటివి ఉంటాయి కదండి, ఈ క్షుద్ర పూజలన్నింటినీ కూడా నివారణ చేస్తున్నాడు. ఆవిడ ఆ క్షుద్రశక్తులకి అడ్డంగా నిలబడి ఎవరైతే ఆవిడని ఆరాధిస్తాడో, ఎవరైతే ఆవిడ యొక్క క్రతువుని నిర్వర్తిస్తాడో ఆవిడ అడ్డంగా ఉండి ఆ పరయంత్రాల్ని, పరమంత్రాల్ని, పరతంత్రాల్ని విభేదిస్తుంది. వారాహి మాత విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదో క్షుద్రశక్తులు ఉపాసించేవారు కూడా అమ్మవారిని ఉపాసిస్తారు. అది తప్పండి, అది చాలా తప్పు. ఎందుకంటే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామం ఉంది, వారాహి వీర్యనందిత అని వస్తుంది, పంచమి దండనాథ అని, ఇవన్నీ కూడా అమ్మవారి లలిత సహస్రనామంలో వస్తుంది. ఇప్పుడు ఇంట్లో మనం లలిత సహస్రనామం చదువుకుంటున్నాం కదా, అందులో వారాహి అమ్మవారి పేరు వచ్చిన వెంటనే మనం చెవులు మూసుకుంటున్నామా, లేకపోతే చదవడం మానేస్తున్నామా? మానట్లాగా. అంటే అమ్మవారి పేరు మనం ఇంట్లో మంగళంగా ఉచ్చరిస్తున్నాం. లలిత అమ్మవారి ఇచ్ఛాశక్తి అయితే ఆవిడలోంచి యుద్ధం చేసేటప్పుడు క్రియాశక్తి స్వరూపంలో ఏర్పడిన అమ్మవారే వారాహి. జ్ఞానశక్తి స్వరూపంలో అంటే ఆ యుద్ధాన్ని భండాసుడితో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధాన్ని ఏ విధంగా నడపాలి అని సలహాలు ఇవ్వడానికి ఆ జ్ఞానశక్తి రూపంలో మంత్రిని దేవత అయిన మాతంగి అమ్మవారు ఏర్పడింది ఆవిడలోంచి. అలాగే ఆవిడలోంచే ఈ యొక్క క్రియాశక్తి స్వరూపం అంటే ఆ యుద్ధాన్ని గెలవడానికి ఆ సోల్జర్లా, కమాండింగ్ సోల్జర్లా నిలబడడానికి వారాహి రూపంలో అమ్మవారు, ఆ లలిత అమ్మవారి రూపమే వారాహి రూపం. అందుకే కిందన మీకు చెప్పాను చూడండి, పైన అమ్మవారి శంకుచక్రాలు నారాయణ స్వరూపం, కింద హలం ముసలం నాగలి రోకలి అమ్మవారి ఆయుధాలు, కిందన పాశాంకుశాలు ధరించింది. పాశాంకుశాలు ఎందుకు ధరించింది? మీరు లలిత అమ్మవారి చేతుల్లో చూస్తే పాశం అంకుశం ఉంటుంది వెనకాల. సేమ్ లలితలోంచి ఉద్భవించిన క్రియాశక్తి స్వరూపిణి ఆవిడ. వారాహి అమ్మవారు బౌద్ధ మతంలో కూడా ప్రత్యేకత కలిగి ఉందంటారు. బౌద్ధులు కూడా ఉపాసించారు. బౌద్ధులు కూడా ఉపాసించారండి ఆవిడ్ని. వజ్రేశ్వరి స్వరూపంలో బౌద్ధంలో వారికి సంబంధించిన విధానాల్లో, అంటే మన హిందూ ధర్మంలో కాదు, వారి యొక్క గురువులు ఏదైతే వారు సూచించారో వజ్రేశ్వరి, వైరోచని ఇలాంటి నామాలతో వాళ్ళు ఉపాసించారు వారాహిని. ఆ ప్రచండ శక్తి వాళ్ళకి అండగా ఉండడం వల్లే వారు ఆ మతం కూడా విస్తృతంగా లోకంలో కొనసాగింది. ఇప్పుడు నేపాల్లో మొట్టమొదటి దేవాలయం ఉందన్నారు, అక్కడ ఏం పేరుతో పిలుస్తారు వారాహి దేవి? అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మవారి శక్తిపీఠాలు యావత్ భూమండలం అంతా కూడా పడ్డాయి. మనకి 18 అనుకుంటాము. అమ్మవారు పార్వతీదేవి యొక్క దక్షయజ్ఞం చేసినప్పుడు ఆవిడ యొక్క శరీరం నుంచి ఉద్భవించినవి 51 ఖండములు, అంటే శరీరం నుంచి వచ్చినవి 51. మనకు బయట అష్టాదశ శక్తిపీఠాలు 18 ప్రాముఖ్యంలో ఉన్నాయి. యావత్ భూమండలం అంతా కూడా ఆవిడ యొక్క శక్తి అంతా కూడా వహించింది. నేపాలు, కాఠ్మండు ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, కానీ పురాతన సంప్రదాయ విధానంలో హైందవ ధర్మం యావత్ భూమండలం అంతా కూడా విస్తృతంగా విస్తరించి ఉంది. అయితే కాలగర్భంలో కొంత కలిసిపోవడం వల్ల మనకి కనబడినవి 18 కాబట్టి 18లో కూడా కొన్ని శక్తిపీఠాలు లేవు. మొన్న మధ్యన వాళ్ళు ఎవరో డాక్యుమెంటరీ కూడా చేస్తే అందులో కొన్ని శక్తిపీఠాలు కూడా అంతరించిపోయాయని చెప్పి వారు కూడా చెప్పారు. డాక్యుమెంటరీలో ఒక సంస్థ వారు చేశారు. చేస్తే అందులో కూడా శక్తిపీఠాలు కొన్ని లేవు, 16 ఉన్నాయి, 2 పీఠాలు కూడా లేవు. అదిగో అలా పలానా అమ్మవారు ఉన్నారు అని, ఆ పీఠంలో ఉండేవారు అని ఇప్పుడు యాదృచ్ఛికంగా ఉంది. కానీ యావత్ మొత్తం భూమండలం అంతా కూడా అమ్మవారి శక్తిపీఠాలు 51. కాబట్టి నేపాల్లో ఏమిటి యావత్ భూమండలం అంతా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఆలయాన్ని శ్వేతవరాహంగా, ఇక్కడ శ్వేతవారాహిగా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇది ఏమిటి అంటే యుగాలు ఇన్ని యుగాలు కలిపితే ఒక మన్వంతరం కింద వస్తుంది. అయితే 71 మన్వంతరాలు ఒక కల్పం, 71 మన్వంతరాలు కల్పం. అయితే మనకి ఏమిటి అంటే అనేక మన్వంతరాలు మనకి లోకం అంటే అనేక యుగాలు నడుస్తూ వస్తాయి. మన ఈ ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న మన్వంతరానికి అధిపతి శ్వేతవరాహుడు. కాబట్టి ఈ కల్పానికే అధిపతి శ్వేతవరాహమూర్తి. కాబట్టి ఆ శ్వేతవరాహమూర్తి స్వరూపంలో ఆయనలో ఉన్న ప్రచండ శక్తి ఏమిటి అంటే శ్వేతవరాహి.
ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు మమోపాత సముద్ర క్షయ ద్వారా అని చెప్తూ అందులో మధ్యలో శ్వేత వరాహ కల్పే అని వస్తుంది, జంబూ ద్వీపే భారతవర్షే అంటే మన అడ్రస్సింగ్ చెప్పేటప్పుడు వస్తుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఏమిటి అంటే శ్వేత వరాహ కల్పం నడుస్తుంది. ఆ శ్వేత వరాహ కల్పానికి ఆ శ్వేత వరాహమూర్తిలో ఉన్న అప్రకృతమైన ఏదైతే ఆ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో ఆ పరాశక్తే శ్వేత వారాహీదేవి. కాబట్టి ఈ మనవంతరానికే ఆవిడ అధిపతి. ఇంకోటి స్వామి, ఏ రోజు అమ్మవారిని అంటే ఇప్పుడు మంగళవారం రోజు వరాహస్వామిని ప్రత్యేకంగా కొంతమంది ప్రవర్తిస్తారు, నైవేద్యాలు పెడతారు. అదేవిధంగా ఈ అమ్మవారికి ఏ రోజు అయితే ప్రత్యేకం? ఇవన్నీ కూడా రక్షణ శక్తులు కదండి, రక్షణ శక్తులు. ఇప్పుడు అంగారకుడు మనకు నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు, కుజుడు. ఈయన రక్షణ శక్తి. ఈయన కూడా నవగ్రహాల్లో ఆయన కూడా సేనాధిపతి, ఆయన కూడా కమాండర్. అలాగే వానర సైన్యానికి అధిపతి అయిన హనుమంతుడు, ఆయన సేనాధిపతి. ఆయన పదవి ఏమిటి? సేనాధిపతి. అలాగే దైవ సైన్యాన్ని అంతటినీ కూడా తారకాసుర సంహారంలో ముందుండి నడిపాడు ఎవరు? దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు. అలాగే అమ్మవారు కూడా లలిత అమ్మవారి యొక్క ఆ యొక్క బండాసురుని వధించడానికి అమ్మవారు వెళ్తున్నప్పుడు అమ్మవారి యొక్క సమూహంలో ఈవిడ దండనాథ స్వరూపంలో ఉన్నారు. అంటే ఆవిడ కమాండర్లా ఉన్నారు, సైన్యాధ్యక్షురాల్లో ఉన్నారు. కాబట్టి ఆవిడకి కూడా మంగళవారం ప్రీతి. మీకు అర్థమైందా? వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామికి, కుమారస్వామికి, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీళ్ళంతా ఏం చేశారు అంటే కమాండర్స్లా ఉన్నారు. మీకు అర్థమైంది? ఆ కమాండింగ్ ఏదైతే ఆ కమాండింగ్ ఫోర్స్ ఉంటుందో దానికి మంగళవారం ఇదన్నమాట. ఆ మన్యూర్ శక్తికి మంగళవారం అధిపతి అన్నమాట. కాబట్టి మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం. మొత్తం మీద అర్చకులు చెప్తున్న దాని ప్రకారము మంగళవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మంచి ఫలితం కలిగిస్తుందంటారు. శ్వేత వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. సుమారు ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వారోత్సవం ఏదైతే అమ్మవారి ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. దీంతోపాటు భక్తులు కానీ నిర్వాహకులు కానీ ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు. వారం రోజుల పాటు ఇక్కడ హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్న పరిస్థితి. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. స్వామి, ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? అన్ని ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కొన్ని వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ శ్వేత వారాహి నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల భాగంగా అందరూ కూడా క్యూ లైన్లో రావడము, వారికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి వేలాది మంది భక్తులు సారెను సమర్పిస్తున్నారు. ఎలా అయితే కనుక మన ఇంటి ఆడపడుచుకి మనం సారె పెడతామో ఆ విధంగా అమ్మవారిని వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావన చేసి ప్రతి ఒక్కరూ కూడా సారెను సమర్పించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు హోమంలోకి వచ్చింది కొన్ని వేల మంది కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అమ్మవారి ఉగ్రతను భరించాలంటే భూమి తప్ప మరేది సాధ్యం కాదు. అందుకే భూమి లోపల 4 అడుగుల లోపల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్తున్నారు. శ్వేత వరాహ కల్పం, ఇప్పుడు శ్వేత వరాహ కల్పం నడుస్తున్నందువల్లనే శ్వేత వరాహ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించామని కూడా నిర్వాహకులతో పాటు అర్చకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పెద్ద సంఖ్యలో అమ్మవారిని భక్తులు సందర్శించుకుంటున్నారు. ఈ ప్రదేశం ఏదైతే రాయల చెరువు సమీపంలో ఉన్న ఈ ప్రదేశం కూడా భక్తులను ఆహ్లాదపరుస్తుంది. ఓవైపు చెరువు నీరు, మరోవైపు ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా శ్వేత వరాహి మాత ఆలయము భక్తులను అనుగ్రహిస్తుంది. మరోవైపు పైన కాళికాదేవి అమ్మవారు, కాలభైరవ స్వామి, అదేవిధంగా శక్తిపీఠానికి నిరంతరము ప్రార్థనలు, పూజలు జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ ఆలయం నుంచి. For more videos like this, subscribe Big TV channel.